పెరిగిన గ్యాస్ ధరలు వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ దొరక్కపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు హోటల్స్లో టిఫిన్స్, భోజనాల రేటును అమాంతం పెంచుతున్నారు. నల్గొండలో పెరిగిన టిఫిన్ రేట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడికక్కడ వినియోగదారుల మీద తీవ్ర స్థాయిలో ప్రభావం పడ్డది. అది అందులో హోటల్కి సంబంధించి ఏదైతే ఉపాధి కోసం కుటుంబాన్ని గడపడం కోసం చిన్న చిన్న రోడ్డు పక్కన రోడ్డు వెంట పెట్టుకున్నటువంటి హోటల్స్ మీద కూడా భారం అధిక సంఖ్యలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు హోటల్స్ రేట్లు అంటే టిఫిన్ మామూలు రోజుల్లో అమ్మే ధరల కన్నా కాస్త ఎక్కువ రేటు పెంచి అమ్మాల్సినటువంటి పరిస్థితి. మరో సమయంలో కొన్ని గ్యాస్ దొరకనటువంటి క్రమంలోనే హోటల్స్ మూసివేసి కూడా దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ వినియోగదారుల మీద తీవ్ర ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో హోటల్ నిర్వాహకుల మీద కూడా భారం పడుతున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు టెంపరీ ₹5 అంటే మామూలు రోజుల్లో అమ్మేదానికన్నా ₹5 ఎక్కువ పెంచుతున్నామని చెప్పేసి ప్రస్తుతం అంటే వినియోగదారులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఒక పేపర్ అయితే అంటించినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, చెప్పండి. అంటే మామూలు రోజుల్లో సిలిండర్ వెంటనే దొరికేది, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ దొరకట్లేదు, రేట్ పెరిగింది సార్. అడిగినా కూడా ఇస్తలేరు, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం ఏమైనా తెచ్చుకున్నా కూడా అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో ఇప్పుడు ఉన్న కానికి తాత్కాలానికి నడుస్తుంది అంతే. ఇప్పుడు అది కూడా లేదంటుండ్రు, మరి ఏమో ఇస్తా అంటుండ్రు కానీ తెలియదు. ఇక వచ్చిన కస్టమర్ని అడిగి తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం అని మేము చెప్తా ఉన్నాం, సరే అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇచ్చిపోతున్నారు కస్టమర్లు అంతవరకు. మామూలుగా ఇప్పుడు గ్యాస్ దొరకకపోతే మూసేయాల్సిందే కదా? మూసేయవలసిందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు ఉన్న వరకు నడిపిస్తాము, రేపటి నుంచి బంద్ పెట్టవలసి వచ్చింది పరిస్థితి. రెంట్ అండి. ఒకవేళ హోటల్ మూసేస్తే కిరాయి కూడా మీద పడుతుంది. కిరాయి కూడా మీద పడుతుందండి. కిరాయి మీద పడుతుంది, వర్కర్లు జీతాలు కూడా మీద పడతాయి. పని చేయకపోతే కూడా లోపల పని చేసే వాళ్ళు నెల జీతాలు ఉంటాయి కదా, అవి కూడా ఇబ్బంది. ఈ దేశంలోకి ఎంత అయితే మనకు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎంత అవసరమో అంత తీసుకొస్తున్నది. మనకు అనుమతి కూడా ఇస్తున్నది ఇరాన్. అయినప్పటికీ కూడా ఇక్కడ కావాలని కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఒకవైపు చిన్న చితక ఈ హోటల్స్ పైన భారం పెంచుతూ, అదేవిధంగా వీళ్ళు తప్పనిసరి పరిస్థితులలో పాపం ఈరోజు చిన్న చితక హోటల్ ఏంటంటే పరిస్థితి వాళ్ళకి ఏ జీవనాధారం, కానీ ఈ జీవనాధారాన్ని బేస్ చేసుకొని వీళ్ళ యొక్క అవసరాలని ఆసరగా చేసుకొని ఈరోజు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాళ్ళు కూడా రేటు కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, అన్నీ పెరిగినాయి. నిత్యావసర సరుకులు కూడా పెరిగినాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఇడ్లీ రవ్వ తర్వాత ఇవన్నీ మినపప్పు కూడా ఇవన్నీ పెరిగినాయి. ఇదంతా ప్రజల మీదనే భారం పడుతుంది. ఖచ్చితంగా ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టుకొని గ్యాస్ని ఎక్కడికక్కడ షార్టేజ్ లాగా సృష్టించడం, అదే సమయంలో డొమెస్టిక్ సిలిండర్లతో పాటు కమర్షియల్ సిలిండర్లను కూడా అధిక రేటుకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా ఇక్కడ రోడ్డు వెంట హోటల్ నిర్వహించుకున్నటువంటి వ్యక్తులకు సిలిండర్లు గ్యాస్ సరఫరా లేదు, సిలిండర్ల కొరత ఉంది, గ్యాస్ కొరత ఉందని చెప్పి చెప్తున్నటువంటి ఏజెన్సీలు, అదే సమయంలో బడా హోటల్స్ మాత్రం పదుల సంఖ్యలో సిలిండర్లని అవసరమైనటువంటి గ్యాస్ని సరఫరా చేస్తూ కూడా వాళ్ళ దగ్గర అధికంగా డబ్బులు అంటే లోపాయకార ఒప్పందం పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటూ లాభపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.